హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మైలీ వరల్డ్. ఇవాళ మనం ఎంతో టేస్టీగా ఉండే కట్ లెగ్ పీస్ కర్రీ అయితే చేసుకుందాం. దీనికోసం మనం లెగ్ పీస్ని 3 ముక్కలుగా చేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి, ధనియాలు, పట్ట, లవంగ, అల్లం, వెల్లుల్లి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి ఇందులోకైతే కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ఆనియన్స్ అంతా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి చికెన్ లెగ్ పీస్ని అయితే యాడ్ చేసుకుందాం. ఇవి ఇప్పుడు కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఇందులోకి మనం మసాలాలను అయితే యాడ్ చేసుకుందాం. ఈ కర్రీ రైస్లోకి కానీ, టిఫిన్స్లో కానీ, రోటీ, చపాతీ, పుల్కా అన్నిట్లో కూడా చాలా బాగుంటుంది. ఈ కర్రీకి అయితే లెగ్ పీసులు మాత్రమే టేస్ట్గా ఉంటుంది. వేరే చికెన్ పీసెస్ పార్ట్స్ ఏం అంత బాగా ఉండవు. ఇప్పుడు ఇందులోకి మనం కారం, పసుపునైతే యాడ్ చేసుకొని లెగ్ పీసులకంతా ఈ కారం, పసుపు పట్టేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ అడుగంటకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడే ఇందులో కొంచెం ముక్క మనకి ఒక 30% వరకు బాయిల్డ్ అయి ఉండాలి. ఇలా కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పట్టా, లవంగ, ధనియా, కొబ్బరి, అల్లం, వెల్లుల్లి పేస్ట్ మొత్తం యాడ్ చేసుకొని దీన్ని కూడా అడుగంటకుండా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొబ్బరి ఉండడం వల్ల కదుపుకుంటూ మనకు అవసరమైనంత వాటర్ వేసుకొని మనం గ్రేవీ ఎంత కావాలంటే అంత కర్రీ అయితే సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడే మనం ఇందులో ఉప్పు, కారం మొత్తం మన టేస్ట్కి తగ్గట్టు ఉందో లేదో చెక్ చేసుకొని వాటర్ కూడా యాడ్ చేసుకొని చికెన్ అయితే బాగా బాయిల్డ్ అవ్వనివ్వాలి. దీనైతే మనం రైస్లో తినేటట్టయితే మనం రసంని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే ఇది రసంలోనే సర్వ్ చేసుకుంటాను, అందుకని నేను రసంని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఈ కర్రీ అయితే మనం ప్లెయిన్ బిర్యానీ చేసుకుంటాం కదా, దాంట్లో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. అన్ని టిఫిన్స్లో కానీ దేనిలోకైనా కానీ ఇది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటున్నాం. ఇంకా ఇది సిమ్లో పెట్టుకొని కూర ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకొని కొత్తిమీర వేసుకొని స్టవ్ని అయితే ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు మనకి ఈ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇందులోకి మనం పిల్లలున్న వాళ్ళైతే ఎగ్స్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇది లాస్ట్ టైం చేసింది పిక్ పెట్టాను అంతే. ఇప్పుడైతే నేను ఎగ్స్ని అయితే యాడ్ చేయలేదండి. మీకు కావాలంటే యాడ్ చేసుకోండి. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.